ఎయిర్పోర్ట్ మాత్రం 2026 సంవత్సరంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. అదే ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ తాలూకు ఆలోచన కూడా. ఎందుకనంటే ఇద్దరు నాయకులు ఉత్తరాంధ్రని చాలా ఇన్డెప్త్గా స్టడీ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాంతాన్ని ఈరోజు అప్గ్రేడ్ చేసుకొని ప్రపంచ పటంలో పెట్టాలన్న ఆలోచన ఈరోజు నాయకులుగా వాళ్ళిద్దరిలో ఉంది. దానికి బేస్ ఈ యొక్క ఎయిర్పోర్ట్ తాలూకా యాక్టివిటీ దానికి బేస్గా ఫార్మ్ అవుతుంది. ముఖ్యంగా ఒక ముక్కలో చెప్పాలనంటే ఈ ఎయిర్పోర్ట్ అవ్వడంతో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ సుమారు 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ ఎయిర్పోర్ట్ ద్వారా మనకు లభిస్తుంది. అటువంటి ఎయిర్పోర్ట్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోగలిగితే వలసల జిల్లాగా ఉన్న ఇప్పుడు ఉమ్మడి జిల్లాలుగా విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ, మా శ్రీకాకుళం జిల్లా కానీ ఇవన్నీ కూడా మీరందరూ కూడా తెలిసిన వాళ్ళే. ఎక్కడ కూడా పనుల కోసం వలసలు వెళ్ళి విదేశాలలో కూడా ఈరోజు చొరబడినటువంటి విషయం మనందరికీ కూడా విదేశాల్లో కూడా ఉన్నటువంటి విషయం తెలిసిందే. మరి అటువంటిది ఆ పరిస్థితిని మళ్ళీ మార్చాలనంటే ఎక్కడో ఒక దగ్గర మనం గట్టి పునాదులు వేయాలి. ఈ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా దానికి మనకు దోహదపడుతుందనే ఆలోచనతో శరవేగంగా దీనికి పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతో ఎల్లుండి 11వ తేదీన ప్రత్యేకంగా ఇక్కడ విజిట్ కూడా పెట్టుకున్నారు. ఆయన ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్ని అలాగే విశాఖపట్నంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల్ని రివ్యూ చేయడానికి విచ్చేసిన సందర్భంలో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఫిజికల్గా ఇక్కడికి వచ్చి చూడాలనే యాక్టివిటీని కూడా ఎల్లుండి 11వ తేదీన ముఖ్యమంత్రి గారు కూడా పెట్టుకున్నారు. ఆయనతో పాటు మళ్ళీ ఎయిర్పోర్ట్ అంతా కూడా సందర్శిస్తాం. ఏవైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే దాన్ని కూడా శరవేగంగా క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి గారి తాలూకా సపోర్ట్ కూడా తీసుకుంటాం. ఇక సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, డీజీసీఏ కానీ, బీకాస్ కానీ, అలాగే సిఐఎస్ఎఫ్ కానీ, కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ కానీ ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా సరే నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కానీ, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఏ క్లియరెన్సెస్ కావాలన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా సరే టాప్ ప్రయారిటీగా నేను సెంట్రల్ మినిస్టర్గా ఉండి చెప్పకూడదు నాకంటూ ప్రత్యేకంగా ఒక ఎయిర్పోర్ట్ మీద ప్రయారిటీ ఉందని, కానీ వెనకాడకుండా చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతానికి అవసరం ఉంది కాబట్టి నేను కూడా నాకున్నటువంటి ఎయిర్పోర్ట్ల లిస్టుల్లో ఈరోజు టాప్ ప్రయారిటీగా భోగాపురం ఎయిర్పోర్ట్ని తీసుకొని మా దగ్గర నుంచి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అన్ని క్లియరెన్సెస్ కూడా తీసుకొని వచ్చి టైం బౌండ్గా ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి మాత్రం మా తరఫున పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏదైతే మనకి సిటీకి ఆనుకుని మనకుందో ఆ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు సంవత్సరానికి 28 లక్షల మంది ప్యాసింజర్స్ దాని వినియోగంలోకి వాడుతున్నారు ఈరోజు. కానీ 26లో మనం ఈ ప్రాజెక్టుని పూర్తి చేసుకున్న తర్వాత మొదటి సంవత్సరంలో మనకున్నటువంటి ప్రొజెక్షనే సుమారు 5 లక్షల మంది 50 లక్షల మంది సంవత్సరానికి ఇక్కడ నుంచి వినియోగిస్తారనేటటువంటి ప్రొజెక్షన్ ఉంది. అంటే ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాత సుమారు ఆల్మోస్ట్ డబుల్ ది అమౌంట్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి మనం చేసుకోగలుగుతున్నాం. అలా అని మనకున్నటువంటి టెర్మినల్ బిల్డింగ్ కెపాసిటీ కూడా 60 లక్షల మంది సంవత్సరానికి వినియోగించుకునే విధంగా టెర్మినల్ బిల్డింగ్ని మనం కట్టించుకుంటున్నాం. 3.8 కిలోమీటర్ల రన్వేని మనం పెట్టుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఏవైతే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు ఉన్నాయో పెద్ద పెద్ద నగరాల్లో దానికి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇప్పటి నుంచే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే భవిష్యత్తులో ఒక 50 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్తో మేము ఎంఆర్ఓ మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్ ఫెసిలిటీ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో ఆ కార్యక్రమాలు చేస్తారు. అది కూడా ఇక్కడ మనం తీసుకొని వస్తున్నాం. అలాగే మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎడిషనల్గా ఇంకేమైనా ట్యాగ్ చేయొచ్చా, ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఫ్లైట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైనా సరే ఈ ఏవియేషన్కి సంబంధించి ఇంకా ఏ సెక్టర్స్ నుంచి ఏవి తీసుకొని రావాలన్నా సరే మన విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి తీసుకొని రావడానికి నా వంతుగా కూడా ఒక మినిస్టర్గా నేను ప్రయత్నం చేసి అన్ని రకాలుగా బిల్డప్ చేస్తున్నాం.